ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనాలు చదివి ధ్యానిద్దాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు కొండ మీదకెక్కి ప్రసంగిస్తున్నప్పుడు మంచి మంచి ఉపమానాలతో ప్రజలందరికీ బోధిస్తూ ఉండగా, అయితే ఈ కన్ను గురించి మెయిన్ ఇంపార్టెంట్ ఇది. మన కన్ను దేహానికి దీపమై ఉంది. ఎందుకు యేసు ప్రభు ఇంతగా చెప్తున్నాడు అని అంటే, మొట్టమొదటిగా ఆదికాండంలో చూసుకున్నట్లుగైతే అపవాదైన సాతాను హవ్వని ఆ ఫలం చూపించాడు, అంటే అందాన్ని చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అందాన్ని చూపిస్తున్నాడు, అంటే లోకాన్ని చూపిస్తున్నాడు. దావీదుకి అలాగే, సంసోనికి అలాగే. అంటే కన్ను మన దేహాన్ని నిలబెట్టిద్ది. అంటే దేవుడు కళ్ళు ఇచ్చింది చూస్తానికి కాదా అని అనుకోవచ్చు కొంతమంది. అంటే ఉద్రేకంగా యవన కాలంలో ఉన్నప్పుడు యవనస్తులు కూడా దేవుడు కళ్ళు ఇచ్చింది ఎందుకు, లోకమంతను చూస్తానికి, అందాలను చూస్తానిగా అని అనుకోవచ్చు. కానీ ఆత్మీయంగా వచ్చేసరికి మనం పతనం అయిపోతాం. అంటే మన దేహం పాడైపోతుంది. మనం ఏది చూస్తామో అది ఆహ్వానించుకుంటాం. ఇప్పుడు పలానా వస్తువు చూస్తే ఆ వస్తువు మనం కావాలని ఆశించిద్ది. అది చూడకపోతే మనం ఆశించం కదా. అయితే కన్ను చెడిపోతే మనం చీకట్లోకి వెళ్ళిపోతాం. కన్ను తేటగా ఉండిన ఎడల మనం వెలుగులోనికి వస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సంసోనికి పాపం చేయమని చూపించింది అపవాది. మరి చూడంగానే సంసోను పడిపోయాడు, దావీదు పడిపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు పడిపోవాలి, హవ్వగడ పడిపోయింది. అంటే అపవాది టార్గెట్ ఏంటంటే, మెయిన్ ఏదైతే వీక్నెస్ ఉంటుందో దాని మీద దెబ్బ కొడతాడు. అది కన్ను చెడగొడితే మన కళ్ళుని అపవాది ఇక మనం చీకట్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి అలా కాకుండా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభు మెయిన్ మొట్టమొదటిగా నీ కన్ను చెడిపోకుండా నువ్వు చూసుకో, నువ్వు జాగ్రత్త పడని సెలవిస్తున్నాడు. కాబట్టి నీ కన్ను చెడిపోకుండా జాగ్రత్త పడాలని దేవుడి లేఖనాలు